అయితే తమిళనాడు రాజకీయాలు గమనిస్తున్న చాలామంది తెలంగాణ ప్రజలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్గా బాగా దగ్గరగా ఉండే వ్యక్తులకు చంద్రబాబు నాయుడు గారు కనుక తమిళనాడు రాజకీయాల్లో ఉంటే, లేదా చంద్రబాబు నాయుడు ఉన్న రాజకీయ పోర్షన్లో విజయ్ లాంటి పరిస్థితి వచ్చి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేసేవాళ్ళు అనే ప్రశ్న సోషల్ మీడియాలో ఓ కామెంట్ చేస్తే నేను చూడడం జరిగింది. దాని మీద డిస్కషన్ కూడా చేస్తాను. అయితే ఇక్కడ ఏంటంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ చాణక్యుడు అంటారు. రాజకీయ చాణక్యుడు అంటే ఎవరితో ఎట్లా పట్టుకొని ఎట్లా అధికారంలోకి రాగలగాలి, అధికారమే ఎజెండా తప్ప ఇంకోటి లేదు అనేది క్లియర్గా తెలుస్తుంది. అదే తమిళనాడు విజయ్కి సంబంధించి అసలు ఇంత టైట్గా ఎందుకు వచ్చింది సిచ్యువేషన్? వామపక్షాలు సైలెంట్గా ఉండడంతో వామపక్షాల మధ్య డీల్ కుదరకపోవడం, అంటే ఇటు టీవీకే పార్టీకి వాళ్ళు మద్దతు ఇస్తామా అనేది తటస్థంగా వాళ్ళు ఒక 4 రోజులు సైలెంట్ వేవ్లో ఉండేసరికి కాంగ్రెస్ పార్టీ 5 ఎమ్మెల్యేలు ఎలాగో ఇచ్చినారు మద్దతు. అయినప్పటికీ కూడా సంఖ్యాబలం సరిపోవడం లేదు మ్యాజిక్ ఫిగర్కు 118కి. అయినప్పటికీ కూడా నేను నిరూపించుకుంటానండి అసెంబ్లీలో అంటే మాత్రం గవర్నర్ సస్సే మీరా అన్నారు. కట్ చేస్తే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే గవర్నర్ని ఎవరు ఆడించారనేది ఇక చెప్పాల్సిన పని లేదు. అది పైన కేంద్రం నుంచి ఉన్న పెద్దల నుంచి గేమ్ ప్లే అనేది అంతా కూడా డీల్స్ అన్నీ కుదరకపోవడంతో ఎవరు ఏం చేయలేకపోయారు. అల్టిమేట్గా వామపక్షాలు ఇతర చిన్న పార్టీలు అందరూ కూడా విజయ్కి సపోర్టు ఇవ్వడంతో విజయ్ ఈరోజు మ్యాజిక్ ఫిగర్ చేరుకొని ఆయన ముఖ్యమంత్రిగా ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇది వేరే విషయం. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ చాణక్యుడు కనుక ఇక్కడ ఉంటే తమిళ రాజకీయాల్లో ఏం చేసేవాడు అంటే గవర్నర్ స్థాయి నుంచే రాజకీయం తిప్పేవాడా అంటే అవును అంటున్నారు ఇది కొందరు రాజకీయ నాయకులు రెగ్యులర్గా ఫాలో. మా చంద్రబాబు నాయుడు అయితే ఎంచాక గవర్నర్ని మార్చేసి పారేసి కేంద్రంతో పొత్తులు పెట్టుకొని గవర్నర్నే కింది మీదికి చేసే పరిస్థితి తెచ్చి అసెంబ్లీలో బల నిరూపణ చేయించుకునే కార్యక్రమం చేసేవాడు ఒకటి. లేదంటే పక్క పార్టీ వాళ్ళు దూకుతామని చెప్పగానే ఈజీగా లాగేసుకొని 30 మందినో 20 మందినో లాగేసుకొని మన పార్టీ కదానా ప్రజలు ఇచ్చిన తీర్పిది అని కూడా ప్రజల ముందుకు వెళ్ళే మనిషి చంద్రబాబు నాయుడు. అత్యంత చాలా చాణక్యతనంతో రాజకీయం చేశాడు. గత 40 ఏళ్ల చరిత్ర రాజకీయంలో ఎవడైనా ఇంత దారుణమైన రాజకీయం ఎవడైనా చేసినాడంటే చంద్రబాబు తర్వాత ఎవరైనా అని గతంలో కేసీఆర్ చాలాసార్లు అన్న విషయాలు గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు ప్రజలను అంటే ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కాకుండా పొత్తులోకి పోయి, ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు ఎప్పుడు గెలిచినా పొత్తులో గెలిచినాడు. ఇండిపెండెంట్గా ఎప్పుడు ఏ పొద్దు చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ మొదట పెట్టింది కాదు. పక్క మామ పెట్టిన పార్టీ, పిల్లనిచ్చిన మామ పెట్టిన పార్టీని లాక్కోవడం ఒక ఎత్తు అయితే, మరో ఎత్తు ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు తన పార్టీని ఎప్పుడు కూడా సింగిల్గా ఇండిపెండెంట్గా అధికారంలోకి వచ్చిన రోజే లేదు. ఎంతసేపు పొత్తులోకి పోవడం, పొత్తులతో పోతేనే తనకు కలిసి వచ్చడం. ఇన్ఫ్యాక్ట్ కొందరికి వ్యాపారంలో పార్ట్నర్స్ ఉంటేనే కలిసి వస్తుంది, ఇండిపెండెంట్గా బిజినెస్ చేస్తే కలిసి రాదు కొందరికి. జనరల్గా మనం మాట్లాడుకుంటుంటాం. అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు కూడా రాజకీయాల్లో ఎవడోడు పొత్తు ఉండాలి, ఏదో ఒక చిన్న పార్టీ పెద్ద పార్టీ పొత్తు ఉండి అందరం జతగడితేనే ఆ జతగట్టిన సీట్లు అన్నీ కలుపుకొని తాను అధికారంలో నిలబడే పరిస్థితి ఉండేది తప్ప ఈ పొద్దు దాకా కూడా ఎప్పుడు కూడా ఇండిపెండెంట్గా ఓ వైఎస్ఆర్సీపీ పార్టీ మాదిరిగానో ఓ టీవీకే పార్టీ మాదిరిగానో ఎన్నడూ గెలిచిన చరిత్ర లేదు. ఇక్కడ ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ పార్టీ 2019లో శబాష్ అనేటట్టు క్లీన్ వాష్ చేస్తూ వచ్చేసింది అధికారంలోకి. ఆ తర్వాత అనూహ్య పరిణామాల వల్ల 2024లో ఓటమి చెందింది. 2029లో అత్యంత దేశం మొత్తం చూసే గెలిచేలా జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేస్తూ పోతున్న తీరు మనం గమనిస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ప్రజల తీర్పు ఎటువైపు వెళ్తుంది అనేది ప్రజలు ఆ నిమిషం 2 ఏళ్ళు పార్టీ పెట్టిన టీవీకే గారు సోషల్ మీడియా యుగంతో దూసుకొచ్చారు. ప్రత్యేక మీడియా ఛానళ్ళు లేవు, చూపించేదానికి పేపర్లు, ఇంటింటికి వచ్చే పేపర్ లేదు, చూపించేదానికి టీవీ ఛానళ్ళు లేవు. అయినప్పటికీ కూడా తాను నమ్ముకున్న సిద్ధాంతాలు బలంగా ఉన్నాయి, తాను నిలబడ్డ నీతి నిజాయితీగా ఉంది, తాను చెప్పే వాక్కు స్పష్టంగా ఉంది, తాను ఆలోచించే విజన్ ప్రాక్టికల్గా ప్రజా ఆకర్షణకు బలంగా ఆకట్టుకునేలా ఉంది. అంతేకాకుండా యూత్ ఐకాన్స్ అందరూ, యూత్ పిల్లలందరూ కూడా ఎస్ మాకు ఒక మంచి గొప్ప లీడర్ కావాలి, ఏజ్లో అయిపోయిన వ్యక్తులు ఏదో పరిపాలించడం కాదు, యుక్త వయసున్న ఒక లీడర్ ఉత్సాహంగా ఉర్రెత్తులించే ఒక యుద్ధంలాగా అధికారాన్ని కొనసాగించే తట్టు ఉండాలి. అందులో సినిమా స్టార్గా ఉన్న విజయ్ అవుతేనే బాగుంటుందని గుమ్మగట్టిగా కోట్ల మంది ఓట్లు వేయడంతో ఈరోజు విజయ్ తలపతి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునే పరిస్థితి వచ్చింది. ఈ వీడియోని అసలు ఎక్కువ షేర్ చేయండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కనుక ఉంటే బహుశా ఆ రాజకీయాల్లో, తమిళ రాజకీయాల్లో కనుక బహుశా ఏం చేసేవాడో మీకు అంచనా ఏదైనా ఉంటే కామెంట్ చేయండి.